జూబ్లీ హిల్స్ బైపోల్ ఫైట్ సందర్భంగా ఈ రోజు మనము జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ వెంకటగిరిలో ఉన్నాము. ఇక్కడ బీఆర్ఎస్ భారీ ఎత్తున రోడ్ షో చేయడానికి చూస్తోంది ఈ రోజు. ఇదే దీంట్లో వచ్చేసి మనకి కార్పొరేటర్ హేమ గారు ఉన్నారు మనతో. సో ఆవిడని అడిగి తెలుసుకుందాం ఈ రోజు చాలా విషయాలు తెలుసుకుందాం. ఈ రోడ్ షో గురించే కాకుండా ఈ ఫైట్ ఏదైతే ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏదైతే నడుస్తూ ఉందో దీంట్లో ఎవరు విజేతగా ఉంటారు, ఎవరిని ఎవరు ప్రపోజ్ చేసి ఎవరు ఇచ్చేస్తారు అనే సంగతి మనం ఒక్కసారి హేమ గారిని కనుక్కుందాం. నమస్తే హేమ గారు, ఎలా ఉన్నారు? ఓకే హేమ గారు, ఈ రోజు ఇక్కడ వెంకటగిరిలో ఏం జరుగుతాం? ఈ రోజు ఈవినింగ్ సాయంత్రం 6 గంటలకి కేటీఆర్ గారి రోడ్ షో ఉంది. ఆల్రెడీ చూస్తున్నారు, మన 31st నుంచి రోడ్ షోస్ అన్ని షెడ్యూల్ అయ్యాయి. సో యూసఫ్ కూడా వెంకటగిరి నగర్ లో ఈరోజు సాయంత్రం 6 గంటలకి కేటీఆర్ గారి రోడ్ షో ఉంది. దాంట్లో భాగంగానే మేము అందరం ఇక్కడ అరేంజ్మెంట్స్ కి గ్యాదర్ అయ్యడం జరిగింది. ఈ రోజు స్పెషాలిటీ ఏంటి? ఈ రోజు ఏంటి, ఏ రకంగా మీరు వెళ్తున్నారు? రోజు స్పెషల్ గానే ఉంది. రోజు ఒక్కొక్క థీమ్ తో ముందుకు వెళ్తున్నాము. ఆల్రెడీ 2 రోడ్ షోస్ అవ్వడం జరిగింది. ఒకటి షేక్పేట్ లో, నిన్న రేమత్ నగర్ లో, ఈ రోజు యూసఫ్ గూడలో. సో ఇదే రకంగా ప్రజలలో వెళ్ళి మేము చేసిన 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ హయాంలో ఎట్లయితే తెలంగాణ డెవలప్మెంట్ జరిగింది, అలాగే గోపీనాథ్ గారి నాయకత్వంలో జూబ్లీ హిల్స్ ఎంత అభివృద్ధి చెందింది అనేది చెప్పుకుంటూ, అట్లాగే కాంగ్రెస్ ఇస్తా అన్న హామీలు 2 ఏళ్ల నుంచి ఎటువంటి హామీలు ఇవ్వకుండా, అండ్ రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రచారం చేశారు ఇక్కడ చేసి బీఆర్ఎస్ గెలిస్తే జూబ్లీ హిల్స్ లో. ఈ విషయం నేను అడిగితే బాగుంటుంది. ఈ విషయం ఏంటంటే యాక్చువల్ గా ఏదైతే నిన్న జరిగిన ప్రచార సభలో రేవంత్ గారు అన్న మాటలు ఏదైతే ఉన్నాయో అది ఇప్పుడు మీరు చెప్పండి. మీరు దీన్ని ఏ రకంగా తీసుకుంటున్నారు, పబ్లిక్ ఏ రకంగా తీసుకుంది అని చెప్పేసి మీరు చెప్పండి. మాకైతే నవ్వుకున్న విధంగానే ఉంది. ఒక సీఎం స్థాయిలో ఉండి వారు ఇక్కడికి వచ్చి ప్రచారం చేసుకుంటా ప్రజలని భయపెట్టే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక జూబ్లీ హిల్స్ లో గెలవంగానే ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే ఏం పడిపోదు, ఆ ఒక్క సీటే గెలిచేది. మేము కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో బీఆర్ఎస్ఏ గెలిచింది కాబట్టి ఇప్పుడు కూడా బీఆర్ఎస్ఏ కావాలని కోరుకుంటున్నారు. అదే విధంగా ప్రజలు మాకు సహకరిస్తుంటే వారిని భయపెట్టే విధంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మీరు బీఆర్ఎస్ కి ఓటేస్తే మీకు వచ్చే స్కీమ్స్ అన్ని కట్ అవుతాయి. మాకు అర్థం కాని లాజిక్ ఏంటంటే ఎట్లా కట్ అవుతుంది, ఏ రకంగా కట్ అవుతుంది అంటే ముఖ్యమంత్రి ఇంకా కూడా అపోజిషన్ లో ఉన్నాడని ఫీల్ అవుతుందా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నదని ఫీల్ అవుతుందా, ఆ రకంగానే ఆయన చెప్తున్నాడా అన్న కన్ఫ్యూజన్ లో మేము ఉన్నాం. అంటే అట్లా మేము తీసుకున్నాము. ప్రజలైతే క్లియర్ గా ఉన్నారు. డెఫినెట్ గా మేము బీఆర్ఎస్ కి ఓటేస్తాం. ఏమంటారు, మన గోపీనాథ్ గారు ఎంత డెవలప్మెంట్ చేశారు, అండ్ వారు ఉన్నప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతం అంతటా కూడా చాలా సేఫ్ గా సెక్యూర్డ్ గా ఉండే. కానీ 2 years నుంచి ఇప్పుడు మీరు ప్రచారం చేస్తుంటే చూడొచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు ప్రచారం, ఏ రకంగా చేసుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడ్డుకోవడం, కొంతమంది జేఏసీ నాయకులను, స్టూడెంట్ యూనియన్ వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రచారం చేస్తుంటే వాళ్ళని అడ్డుకోవడం, వాళ్ళని దౌర్జన్యంగా బెదిరించి భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ గమనించింది కాబట్టి ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓటు వేయడానికి, మాకు సేఫ్ సెక్యూర్డ్ ఉన్న ప్రభుత్వాలు ప్లస్ పార్టీ మాకు కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు బీఆర్ఎస్ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు దీని లోపల ఇంకొక కోణం మనం చూస్తే కనుక ఏదైతే రేవంత్ రెడ్డి గారు అన్నారు, రేవంత్ రెడ్డి గారు ఒకవేళ బీఆర్ఎస్ కి ఓటేస్తే ఇవన్నీ సంక్షేమ పథకాలు అన్ని కట్ అవుతాయి, ఈవెన్ ఫ్రీ బస్ కూడా కట్ అవుతుంది అన్నాడు. ఫ్రీ బస్ అంటే జూబ్లీ హిల్స్ వదిలిపెట్టి మిగతాదంతా ఒక రాష్ట్రము, ఓన్లీ జూబ్లీ హిల్స్ ఒక రాష్ట్రమా అన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. ఒకళ్ళు ఇది ప్రజలు భయపడుతున్నారా అన్నట్టుగా మీరేమనుకుంటారు దీనిపై? ప్రజలైతే భయపడట్లేదు, వాళ్ళు క్లియర్ గా ఉన్నారు. వారేమి పిచ్చోళ్ళు గారు, ఏం జరుగుతుందో ఏంటిదో గమనించండి. ఇప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో అంత ఒక వేవ్ ఉంటే హైదరాబాద్ లో ఒక వేవ్, ఎక్కడ కూడా కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వలేదు. వాళ్ళు బయట కొంతమంది ఊర్లలో కొద్దిగా ఆశకు పోయి మాకు 2000కి 4000 వస్తున్నాయి కదా, 6000 వస్తున్నాయి కదా, తులం బంగారం వస్తుంది కదా, అరే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా డెఫినెట్ గా మాకు ఇవ్వాల్సిందే కదా అన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం వస్తే మాకు ఇంకేమైనా జరుగుతుందేమో అని నమ్మి మోసపోయి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళు చూపించింది ఏంటంటే మొండి చేయి చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రజలని భయపెట్టించి బెదిరించి ఈ 2 సంవత్సరాల పాటు కాలయాపన చేసిండ్రు. అది ప్రజలు గమనించిండ్రు. సో అందుకనే మళ్ళీ బీఆర్ఎస్ కి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి స్కోపే లేదు. అండ్ మాకు ఆశ్చర్యం ఏమనిపిస్తుంది అంటే, నిజంగా మీరు అన్న క్వశ్చన్ లో జూబ్లీ హిల్స్ తెలంగాణ రాష్ట్రంలో లేదా, హైదరాబాద్ లో లేదా, ఇంకొక రాష్ట్రంలో ఏమైనా సపరేట్ గా రాష్ట్రంలో ఉందా, ఆ విధంగానే రేవంత్ రెడ్డి గిట ఈ స్కీమ్స్ రావని చెప్పేసి ప్రచారం చేస్తున్నాడు అనే ఇదిగా కూడా ప్రజలు పిచ్చోళ్ళలాగా చూస్తున్నారు రేవంత్ రెడ్డి. ఆల్రెడీ ఆయన మీద ఒక ముద్ర పడిపోయింది, ఈయన పనికిరాడు, అడ్మినిస్ట్రేషన్ కి చేత కాదు, అండ్ మోర్ ఓవర్ ఒక స్థాయిలో ఉండి అక్కడికి వచ్చి ప్రజలను బెదిరించి భయపెట్టించి
ఓట్లు దండుకోవడం అనేది ఈయనకే సాధ్యం అవుతుంది. సో ఆయన మాటలలో మేము పోము. డెఫినెట్ గా మేము బీఆర్ఎస్ కి ఓటేస్తాము. 2 ఏళ్ల పాటు ఎటువంటి అభివృద్ధి జరగలేదు, సంక్షేమం ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే విధంగా కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు ఆల్రెడీ. ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. అంటే మహేష్ మాట్లాడు. అంటే ఇప్పుడు మాగంటి సునీత గారి విషయానికి వస్తే, మాగంటి గోపీనాథ్ గారు ఒక ఎత్తల పండిన రాజకీయ నాయకుడు. ఆయన దురదృష్టంగా ఆయన మనకు లేరు. ఓకే, ఇప్పుడు మాగంటి సునీత గారు ఇన్ని రోజులు హౌస్ వైఫ్ గా ఉండి ఇప్పుడు రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తే తనకి రాజకీయ అనుభవం లేదు. తను ఏం చేస్తుంది, ఒకవేళ తను గెలిస్తే గనక పాలన ఎవరు చేస్తారు అనే ఒక క్వశ్చన్ ఇక్కడ పబ్లిక్ నుండి లేవనేస్తుంది. దీనికి మీ అభిప్రాయం ఏంటి? ఎగ్జాంపుల్ నన్నే తీసుకోవచ్చండి. నాకు కూడా రాజకీయ అనుభవం లేదు. నేను కూడా రాజకీయ కుటుంబం నుంచి అసలు రాలేదు. మా ఫాదర్ జస్ట్ ఒక కార్యకర్త లాగా ఉండే. ఆయన ఎప్పుడు ఏ పదవులు అనుభవించింది లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ మాలాంటి యువతని రాజకీయాల్లో ఎంకరేజ్ చేసి ఇప్పుడు 10th ఇయర్ నేను ఆల్మోస్ట్ 2 సార్లు కార్పొరేటర్. నాకు కూడా రాజకీయాలలో ఏబిసిడీలు తెలియదు. అట్లా అనుకుంటే మహిళలు అన్ని రంగాలలో ముందున్నారు. ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక మహిళా నాయకత్వం కిందనే పనిచేస్తుంది. మీనాక్షి నటరాజన్ వాళ్ళ ఇన్ఛార్జ్, సోనియా గాంధీ గారు ఉన్నారు, ప్రియాంక గాంధీ గారు వాళ్ళ నాయకత్వంలో కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. అట్లా చిన్న చూపు చూస్తారు ఒక మహిళల పట్ల. అంటే ఇది ఎలక్షన్ మూవ్మెంట్ కాబట్టి నోటుకు వచ్చింది మాట్లాడతారు కదా, అందరు మాట్లాడతారు. నోటికి వచ్చింది మనం ఏది మాట్లాడినా ఈ టైంలో ఓకే దులుపుకొని వెళ్ళిపోతారు కదా. కాకపోతే ఇక్కడ డైరెక్ట్ గా ఆమె పరిపాలన సామర్థ్యం మీద దెబ్బ కొడుతున్నారు. దీన్ని మీరు కార్యకర్తల్లాగా అండ్ హెడ్ ఎవరైతే మన కేటీఆర్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది సెలబ్రిటీస్, మన సెలబ్రిటీస్, మీ దాంట్లో సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళు ఏ రకంగా దీన్ని తిప్పి కొడతారు? డెఫినెట్ గా ఒక మహిళని చిన్న చూపు చూడడం కరెక్ట్ అనే విషయం కాదు. ఇప్పుడు చూసుకుంటే చాలా రంగాలలో మహిళలు ముందున్నారు. రాజకీయంగా తెలియదు అని అంటే ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తులకు కూడా రాజకీయాల్లో వాళ్ళు ఎంట్రీ ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఏబిసిడీలు రాలే. వాళ్ళు నేర్చుకొని ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో ఎక్స్పీరియన్స్ వచ్చి వాళ్ళు రాజకీయాల్లో ఈ స్టేజ్ లో ఇప్పుడు ఉన్నారు. ఎవరు రాజకీయాల్లో పుట్టుకతోనే ఎవరికి ఏవి కూడా రావు, నేర్చుకుంటేనే వస్తుంది. మాగంటి సునీత గారికి కూడా రాజకీయ అనుభవం లేకపోయినా వారి హస్బెండ్ రాజకీయాల్లో ఎన్నో ఏండ్ల నుంచి ఉన్నారు. నిరంతరం ప్రజలలో జరుగుతున్న సమస్యలు, ప్రభుత్వాలలో అంటే ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా సునీత గారితో డిస్కస్ చేస్తారు. ఏం జరుగుతుంది, కార్యకర్తలకు ఎట్లా అండగా ఉండాలి, ఎట్లా పనిచేయాలా, రోజు ఏదో ఒక విషయం వాళ్ళ మధ్యలో డిస్కషన్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ వాళ్ళకైతే ఐడియా ఉంది కదా. సునీత గారికి మేబీ ఫీల్డ్ మీద ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, కానీ అవగాహన అయితే చాలా ఉంది. డెఫినెట్ గా వారు మాగంటి గోపీనాథ్ గారు ఎట్లయితే పరిపాలించారో అంతకు మించి ఎక్కువ పని చేస్తారు. ఎందుకంటే మహిళలకు చాలా ఓపిక. ఖచ్చితంగా మహిళల సమస్యలు మహిళలకే ఎక్కువ తెలుస్తుంది. సో ఇక్కడ ఉన్న ఓటర్లు కూడా వాళ్ళ అభిప్రాయం అదే. మేము కొన్ని సందర్భాలలో గోపీనాథ్ గారికి కొన్ని విషయాలు చెప్పుకోలేని పరిస్థితి ఉండే, కానీ మీరు వచ్చిన తర్వాత మాకు ఆ గ్యాప్ కూడా లేకుండా పోయింది. మేము ఏదైనా వచ్చి మీకు స్వయంగా చెప్పుకోవచ్చు. మాకు ఆ నమ్మకం ఉంది, డెఫినెట్ గా మీ ద్వారా మాకు ఆ సమస్యలు తీరుతాయని. సో ఒక మహిళ ఏం చేయగలుగుతుందో ఏంటిది అనేది డెఫినెట్ గా ఎలక్షన్ తర్వాత చూపిస్తారు. అండ్ వారు చెప్తున్న మాట ప్రకారం ఖచ్చితంగా రేపు గెలిచిన తర్వాత మహిళలకు అండగా, జూబ్లీ హిల్స్ ప్రజలకి అండగా ఉంటూ వారి గొంతుకకై డెఫినెట్ గా సునీత గారు గలమెత్తి అసెంబ్లీలో కానివ్వండి ఇక్కడున్న అంటే ఇప్పుడు వారు ఒక బాధతోనున్నారు. డెఫినెట్ గా ఈ బాధ తీరేది కాదు. ఎన్ని ఏళ్ళైనా కూడా ఆ బాధ అలాగే ఉంటుంది. కానీ ప్రజల కోసం బయటికి వచ్చి ఇప్పుడు అంత పెయిన్ పెట్టుకొని అంత బాధలో ఉండి ఒక 6 నెలలు కూడా కాలేదు హస్బెండ్ ని కోల్పోయి ఒక ఇంటి పెద్ద ప్లస్ 3 పిల్లలు ఉన్నారు, పెళ్లిళ్ళు కాలేదు. అయినప్పటికీ ప్రజలు నా ఫ్యామిలీ నేను ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉండాలి, ఇక్కడ గోపీనాథ్ గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలన్న ఇంటెన్షన్ తోటి సునీత గారు బయటికి వచ్చారు. అంత బాధ ఉన్నా కూడా దిగమింగుకొని ప్రజలకు అండగా ఈ సమయంలో వారి కష్టకాలంలో వాళ్ళు ప్రజల్లో ఉన్నారు, ప్రజలకి సపోర్టివ్ గా ఉంటానని బయటికి వచ్చారు. కాబట్టి తక్కువ చేసి చూడడానికి లేదు. ఎందుకంటే వాస్తవానికి ఏ మహిళకి సాధ్యం కాదు. వారికి చాలా బాధ ఉంది, చాలా ఏమంటారు ఆ బాధని అంతా కూడా ఓర్చుకొని ప్రజలకి నేనున్నా, మీరు భయపడకండి, డెఫినెట్ గా గోపీనాథ్ గారు అయితే మీకు రాత్రి పగలు అందుబాటులో ఉన్నారో మేము కూడా అట్లాగే ఉంటామని సునీత గారు చెప్తున్నారు. కాబట్టి అదే విధంగా మా నాయకత్వం కూడా వారిని ప్రజలలోకి తీసుకొని వెళ్ళి వారికి సపోర్టివ్ గా ఉండడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అప్పుడే కాదు ఎప్పుడైనా కూడా మేము ఉంటాం. హేమ గారు, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, మీరు ఈ మూడిట్లో క్విక్ గా చెప్పాలి అంటే ఎవరు ఎంత మెజారిటీ, ఎవరు ఎంత బలంగా ఉన్నారు చెప్పాలంటే మీరు ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా కాకుండా ఒక మామూలు మనిషిగా, అంటే ఇక్కడ ఓటర్ల పల్స్ తెలుసుకున్న మనిషిగా మీరు చెప్పండి.
ఇప్పుడు ఒక నేషనల్ రెండు నేషనల్ పార్టీకి ఒక స్టేట్ పార్టీ కాంపిటీషన్, రౌడీ వర్సెస్ మహిళగా ఈ ఎలక్షన్ నడుస్తుంది, అది క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ చేయి చూపించి అడగడానికి అవకాశం లేదు, వాళ్ళ చేతులు వణుకుతున్నాయి, వాళ్ళు ఇట్లున్న చేతు ఇగో ఇప్పుడు కిందికి అయిపోయింది, అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే కంప్లీట్ గా ఇస్తా అన్న హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదు. సో ఏం అడిగి మేము ఓటు అడుక్కోవాలా అని చెప్పేసి ఇప్పుడు ఇట్లా చూపించేటోళ్ళు, అభయం చూపించిన వాళ్ళు ఇప్పుడు మా పరిస్థితి అధోగతి ఉంది అని అడుక్కునే పరిస్థితికి వచ్చింది. సో కాంగ్రెస్ అయితే ఇక్కడ కనిపించేటట్టు కూడా మాకు కనిపించట్లేదు. అండ్ మోర్ ఓవర్ అస్సాం పార్టీ అంటున్నారు మేము అభయ ఇస్తాం, మేము ఏమంటారు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి మాట్లాడిన బీజేపీ వాళ్ళు కూడా సెంట్రల్ లో ఎన్ని డ్రామాలు ఆడినా కూడా స్టేట్ కి వచ్చేసరికి ఇక్కడ అయినా కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చారు. 8 మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటి కూడా తీసుకురారు. సో వాడిపోయే పువ్వుని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పువ్వు కూడా ఇప్పుడు అప్పుడే వికసిస్తుంది అని అనుకోలేదు. వేరే రాష్ట్రాల పరిస్థితి తెలియదు కానీ తెలంగాణలో మాత్రం వికసిస్తే పరిస్థితి లేదు, అదైతే క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ బీఆర్ఎస్ కి వస్తే వీళ్ళందరూ చాలా సందర్భాలలో మాట్లాడుతున్నారు కారు ఇక బోల్తా పడింది, ఇక ఎప్పుడు తిరిగి రాదు అని చెప్పేసి. ఇప్పుడు కారు ఏ పరిస్థితుల్లో ఏముందా ఏం జరుగుతుందా అని చెప్పేసి ఓటర్ల దగ్గరికి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వస్తే చెప్తారు ఎంత స్పీడ్ లో పోతుంది, ఏ గేర్ లో పోతుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఎక్కడ చూసినా ఎలక్షన్లు లేకపోయినా కూడా ప్రజలందరూ కోరుకునేది కేసీఆర్ గారి నాయకత్వం. సో మాకు కేసీఆర్ గారు కావాలా, 100% వచ్చే ఏ ఎన్నికలైనా కూడా మేము కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం అని చెప్తున్నారు. సో అదే విధంగా రేపు వచ్చే November 11th రోజున ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బ, అదే చేతోని చెంపపాటు దెబ్బలాగా జూబ్లీహిల్స్ ప్రజలు చూపిస్తారు. మరి పువ్వు గురించి మాట్లాడితే ఆ రెక్కలన్నీ తెంపి వాళ్ళ ముఖం మీద పడే విధంగా కూడా జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సో దానికే మేము రెడీగా ఉన్నాం. ఆల్రెడీ మాకు తెలుసు, మాకైతే నమ్మకం ఉంది, ప్రజలు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నారు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పేసి. ఇన్నేళ్ల పాటు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా ఉండే, ఇప్పుడు ఎక్కడికి అయిపోయింది. ఏ రంగాలలో ప్రజలు సంతోషంగా లేదు, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకునే వాళ్ళు, కింద కూలి పనులు చేసుకునే వాళ్ళు కూడా సంతోషంగా లేరు. ఇప్పుడు మీరు చూడొచ్చు చాలా సందర్భాలు. అంతెందుకండి, నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు రోడ్ షో చేసి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డేనే రహమత్ నగర్ ఒక జిహెచ్ఎంసి కార్మికురాల మీద అత్యాచారం జరిగింది. ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ గా ఉన్నాడు. అండ్ ఈ రోజు ఇప్పుడు గురుకుల విద్యార్థులు ధర్నా చేస్తున్నారు షాద్ నగర్ దగ్గర, పోలీసులు దౌర్జన్యంగా పిల్లల మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి ఉన్నారు. మరి ఎక్కడ పోతుంది రాష్ట్రం, ఏం జరుగుతుంది అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ కి బుద్ధి చెప్తారు అండ్ బీజేపీకి బుద్ధి చెప్పే విధంగా కూడా ఈ జూబ్లీహిల్స్ రిజల్ట్ ఉంటుంది. మొత్తం స్టేటే కాదు దేశాల నుంచి కూడా జూబ్లీహిల్స్ లో ఏం జరుగుతుందని చూస్తున్నారు. ఒక స్టేట్ పార్టీ 2 సెంట్రల్ పార్టీని కొట్టే విధంగా కూడా రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ హేమ గారు.